అభ్యర్థి ఓడిపోయింది. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలేదు. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసింటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానం కోసం పనిచేస్తుంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు కేంద్రం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఖతం చేసేటువంటి ఉద్దేశంతో ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకొస్తారు? ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే బహిష్కృత నేత, కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఇవాళ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పైన, ముఖ్యమంత్రి కేంద్రంగా ఆయన చాలా అటాకింగ్ స్టైల్లో ఆయన మాట్లాడారు. సహజంగా ఆయన కొంచెం అటాకింగ్ స్టైల్లోనే మాట్లాడుతూ అదే స్థాయిని, అదే తీవ్రతను, అదే వాడిని, అదే వేడిని కొనసాగిస్తూ ఇవాళ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ వ్యవహారానికి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోతుందని చెప్పి, కాంగ్రెస్ పార్టీని ఆదరించట్లేదని చెప్పి, ఇట్లా రకరకాలుగా వీటన్నిటికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డిని అక్యూజ్ చేస్తూ ఆయన మాట్లాడినట్టు మనకు స్పష్టంగా కనపడుతుంది. ఆయన ఒక మాట ఖచ్చితంగా చెప్పారు, మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు, మీరు కాళ్ళకు బలపాలు కట్టుకొని మీరు మొత్తం ఆ ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా తిరిగారు, అయినప్పటికీ ఏది ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఏం చేశారు, మీకు పట్టున్నటువంటి స్థానంలో మీరు ఏం చేశారు, గతంలో మీరు ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఎన్ని సీట్లు వచ్చాయి, మీ మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చాయి, ఇట్లా మొత్తంగా ఒక రకంగా మీరు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నడపలేకపోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి మీరు పూర్తి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించలేకపోతున్నారు అనేటువంటి విమర్శ తీన్మార్ మల్లన్న చేశారు. దీన్ని ఆయన మాటలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన బీసీ కార్డు ఒకటి, అంటే బీసీ వాయిస్ని చాలా బలంగా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో వరంగల్లో జరిగినటువంటి సమావేశంలో, ఆ సమావేశానికి ఆయన హెలికాప్టర్లో వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ ఆయన మాట్లాడినటువంటి తీరు, ఆ రెడ్డిలందరినీ కూడా అక్యూజ్ చేస్తూ, ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా అక్యూజ్ చేస్తూ మమ్మల్ని బీసీలను అణగదొక్కుతున్నారు, బీసీలను తొక్కేస్తున్నారని చెప్పినటువంటి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉంటుందో ఆయన వీలైనంత వరకు దాన్ని క్యాష్ చేసుకున్నటువంటి, అంటే తన వైపు రాజకీయంగా దాని ద్వారా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం తీన్మార్ మల్లన్న వైపు నుంచి సాగుతుంది. అదే స్థాయిలో ఇవాళ కూడా దాన్ని ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో మిమ్మల్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడారు, ఇట్లా మిగతా వాళ్ళందరూ గతంలో ఏమేమి మాటలు మాట్లాడారు, బహిరంగ వేదికలపైన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, మరి మీరు వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అణగారిన వర్గాలకు ఒక న్యాయము, ఉన్నత వర్గాలకు ఒక న్యాయము, ఆయన స్ట్రైట్ క్వశ్చన్ వేశారు. నిజంగా కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటే అవును అట్లా మరి ఏం చేశారు, తీసుకోలేదా చర్యలు అని అంటే, గతంలో మాట్లాడిన తర్వాత వాళ్ళు మంత్రులు అయినాక ప్రభుత్వంలోకి వచ్చాక ఉన్న కొంచెం ఇంటర్నల్గా అంతర్గతంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వేదికలపైన, కొంత ఇంటర్నల్ వేదిక పైన వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. బట్ అంత బాహాటంగా ఇప్పుడు తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి స్థాయిలో అంత బాహాటంగా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే మనకు కనపడలేవు. తీన్మార్ మల్లన్న ఏం చేశారు, బహిరంగ వేదికలపైన మాట్లాడారు, అంటే పబ్లిక్ సమావేశాల్లో, బహిరంగ సభల్లో ఆయన అదే స్థాయిలో అదే తీరుగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ మాట్లాడారు. ఎట్ ద సేమ్ టైం ఆయనకున్నటువంటి ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ వేదికగా రోజు ఇటీవల ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టాము, మాకు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంగా భావిస్తున్నటువంటి కులగణనకు సంబంధించి, కులాల సర్వేకి సంబంధించి ఏదైతే ఉంటుందో ఆయన రోజు దాన్ని తూర్పారబడుతున్నారు. ఎక్కడ దీంట్లో తప్పులు ఉన్నాయి, తప్పుల తడక, ఇదేంది అదేంది, దీంట్లో ఏం చేశారు, ఎట్లా చేశారు, దీంట్లో శాస్త్రీయత లేదు, నిబంధనలు లేవు, ఇవన్నీ కూడా రకరకాల బీసీల జనాభాను అండర్ ఎస్టిమేట్, అంటే బీసీలని తక్కువ చేసి చూపించారు, బీసీ సామాజిక వర్గం సంఖ్యను తక్కువ చేసి చూపించారు, ఇట్లా రకరకాలైనటువంటి విమర్శలు. దాంట్లో అంటే ఆయనకు ఒక బీసీ గణన అనేటువంటి ఒక అస్త్రంగా కనిపించింది. ఎందుకంటే ఈజ్ యూజింగ్ దట్ బీసీ కార్డు కాబట్టి బీసీ గణన అనేటువంటిది ఆయనకు ఒక అందివచ్చిన అస్త్రంగా, అందివచ్చినటువంటి అవకాశంగా ఆయనకు కనపడింది. కాబట్టి దాన్ని వీలైనంత వరకు దాన్ని ప్రాపగేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తీన్మార్ మల్లన్న బహిష్కృత నేత, అంటే ఒక రకంగా ఆయన బహిష్కరానికి గురయ్యారు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించారు. కాబట్టి
కాబట్టి ఖచ్చితంగా సహజంగానే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులపైన ఇట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి చేశారనేటువంటి భావనలో ఉన్నారు కాబట్టి ఆయన పైన కూడా విమర్శలు చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ రకంగానే చేస్తూ ఉన్నారు. బట్ ఆ తర్వాత ఆయన పైన పెట్టి వైపు ఉంటుంది. అంటే ఇంకొక మాట కూడా ఆయన క్లియర్గా ఒక మాట మాట్లాడారు. మీరు బీజేపీకి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బీజేపీకి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా మీరు వ్యవహరిస్తున్నారు అనేటువంటి మాట రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఆరోపణ చేయడం జరిగింది. అంటే బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణలు. సో దీంట్లో నిజానిజాలు ఎంత అంటే నిజంగా దాంట్లో నిజానిజాలు ఎంత అనేటువంటిది బెరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కానీ, గతంలో జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు కాబట్టి దాన్ని కొంచెం అనలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, బహిష్కారానికి గురయ్యారు, బహిష్కృత నేత కాబట్టి ఖచ్చితంగా అట్లాగే మాట్లాడతారు. బట్ నిజానిజాలు ఏంటనేటువంటిది కూడా చూసుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. ఎట్ ద సేమ్ టైం దానిపైన మిగతా నాయకులు సీతక్క మాట్లాడారు, తర్వాత జానారెడ్డి మాట్లాడారు, ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు, ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ మాట్లాడారు. సరే, ఒక కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత మాట్లాడినటువంటి మాటలు అవును తీర్మానం కరెక్టే మాట్లాడారని చెప్పేటువంటి అవకాశం ఉండదు. అట్లాంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఏంటంటే అటువంటి పార్టీగా యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా వాళ్ళ ప్రయత్నం మీద వాళ్ళు చేశారు. మొత్తం మీద ఈ తీన్మారం మల్లన్న వ్యవహారం ఇప్పటికిప్పుడు అంటే బీసీ కార్డ్ అయినట్టు పట్టుకొని ఉన్నారు. ఆల్రెడీ బీసీ గణనకు సంబంధించి ఆల్రెడీ మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ బీసీ కులగణన కూడా జరిగింది. దానికి సంబంధించి రేపు క్యాబినెట్ సమావేశం ఉంది. ఆ క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లో ఆ అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ బీసీ ఈ కులగణన మొత్తం ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్పి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అది లైమ్ లైట్లో ఉంటుంది. దాన్ని ఆసరాగా చేసుకుని దాంట్లో తప్పులు తరకగా జరిగాయని చెప్పి తీర్మానాలను దాని నుంచి వీలైనంత వరకు రాజకీయ లబ్ధి, వీలైనంత వరకు బీసీ కార్డ్ని పర్ఫెక్ట్గా అప్లై చేసేటువంటి ప్రయత్నం ఆయన వైపు నుంచి సాగుతుంది. అది కంటిన్యూ అవుతుందని చెప్పాలి. సరే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బహిష్కరించడం కరెక్టా కాదా దట్ ఈజ్ సెకండరీ ఇష్యూ. ఎందుకంటే దానికి సంబంధించి క్రమశిక్షణ ప్రవర్తన నియమాలు అట్లాంటిది ఏదో ఉంటుంది. అట్లాంటి వాటికి సంబంధించి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మాట్లాడుతారు, వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఆయన ఏంటంటే ఒక కాన్స్టిట్యూషన్, ఏఐసిసి కాన్స్టిట్యూషన్, ఏఐసిసికి ఇది రాజ్యాంగం, ఎక్కడైనా ప్రభుత్వ విధానాలను తప్పుపడితే బహిష్కరించమని ఎక్కడన్నా ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? అట్లా పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడడం అంటే పార్టీని డైరెక్ట్గా విమర్శించడం, పార్టీ నాయకత్వాన్ని విమర్శించడం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తీన్మార్మల్లన్న అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళపైన అవసరమైనటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి తీసుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు కూడా. కాకపోతే ఇంకొక మాట ఏమనుకున్నారంటే ఆల్రెడీ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి రేవంత్ రెడ్డి బహిష్కరిస్తే మరింత దుమ్మెత్తి పోస్తాడు, కాబట్టి బహిష్కరించకుండా ఉంటారేమో అనేటువంటి ఒక అంచనాల్లో చాలామంది ఉన్నారు. పొలిటికల్ సర్కిల్స్లో కూడా అటువంటి చర్చ జరిగింది. బట్ ఫైనల్గా మల్లన్నని బహిష్కరించారు కాబట్టి ఏదైనా జరిగితే ఇంకో వారం 10 రోజులు ఆ హీట్ ఉంటుందేమో. దాన్ని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు మల్లన్న, దాన్ని ఏ రకంగా దాన్ని ఇమిడించుకుంటారు, ఫైనల్గా ఈ బీసీ కార్డు ద్వారా కానీ ప్రభుత్వం పై నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించడం వల్ల ఏ మేరకు లబ్ధి పొందుతారు అనేటువంటిది మాత్రం కాలమే సమాధానం చెప్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. స్టేట్ మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయింది. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలేదు. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానం కోసం పనిచేస్తుంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఖతం చేసేటువంటి ఉద్దేశంతో ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది?